కాళేశ్వరం ప్రాజెక్టులో గాయత్రి పంప్ హౌస్ బాధ్యతలు చూసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్లో ఇప్పటి వరకు తాను చేసిన ప్రాజెక్ట్స్ ఎన్ని, అందులో ఎంత ఖర్చు అయింది అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రీధర్ తన కొడుకు వివాహం కోసం పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంత డబ్బు ఎలా వచ్చింది అనే దానిపై అధికారులు కూపీలాగుతున్నారు. శ్రీధర్ ముందు పలు డాక్యుమెంట్స్ ఉంచి విచారిస్తున్నారు. సుమారు 22 ప్రాంతాల్లో 6 గంటలుగా ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఇక ఏసీబీ సోదాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో కరీంనగర్ నుంచి శ్రీధర్ని తీసుకొచ్చినటువంటి ఏసీబీ అధికారులు తన ముందు కీలక డాక్యుమెంట్ని పెట్టి విచారణ కొనసాగిస్తున్నారు. ఇద్దరు డిఎస్పీలు చలపతి, డిఎస్పీ శ్రీధర్ ఇద్దరి నేతృత్వంలో దాదాపు 12 మంది అధికారులతో ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన దగ్గర నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు తను చేసినటువంటి ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటినీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున తను గతంలో చేసినటువంటి ప్రాజెక్ట్స్ నుంచి డబ్బుని కొల్లగొట్టారు అన్న ఆరోపణల నేపథ్యంలోనే ఇటు ఏసీబీ రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 22 ప్రాంతాల్లో శ్రీధర్ ఇంటితో పాటు తను పనిచేసినటువంటి ప్రాంతాల్లో తన బంధువులు, కొడుకు ఇంట్లో కూడా ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 6 గంటలకి పైగానే సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తన మీద భారీ ఎత్తున ఆరోపణలు రావడానికి ప్రధాన కారణం తను చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్తో పాటు తను అవినీతికి పాల్పడ్డాడు అన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. తను ఏర్పాటు చేసినటువంటి అంటే ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టి 100 కోట్లు సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి శ్రీధర్ ఆ టైంలో కూడా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు అన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. 4వ అంతస్తులోనే శ్రీధర్ తమ కుటుంబ సభ్యులతో ఉంటాడు. తను కరీంనగర్ లోని కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్యాలయంతో పాటు 9 చోట్ల కూడా ఈ ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా తను ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నటువంటి టైంలోనే భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఉన్నాయి. మలక్పేట్లోని ఇరిగేషన్ కి సంబంధించి అంటే నూనె శ్రీధర్ నివాసంలో 15 మంది అధికారులతో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఏసీబీ సోదాల్లో బయటికి వస్తున్న శ్రీధర్ ఆస్తి చిట్టాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. మార్చి 2న ఓ ఫామ్ హౌస్లో తన కుమారుడి హల్దీ సంగీత్ ఫంక్షన్ను గ్రాండ్గా నిర్వహించిన శ్రీధర్ మార్చి 6న థాయిలాండ్లో కొడుకు వివాహం చేశాడు. అయితే మార్చి 9 నాగోల్లోని శివం కన్వెన్షన్ హాల్లో రిసెప్షన్ చేసిన శ్రీధర్ కొడుకు వివాహం కోసం పెద్ద ఎత్తున మొత్తం కోట్ల రూపాయల్లో గుమ్మరించాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. శ్రీధర్ ముందు పలు డాక్యుమెంట్లు ఉంచి విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. అయితే తను ఇప్పటి వరకు ఎక్కడెక్కడ విల్లాలు కొనుగోలు చేశాడు, ఎన్ని ఆస్తులు కూడబెట్టాడు, అంతా నగదు వివాహం చేయడానికి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వివరాలన్నింటినీ కూడా విచారణలో భాగంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఏసీబీ అధికారులు. శ్రీధర్ మాత్రం ఇప్పటి వరకు తను సంపాదించినటువంటి డబ్బుల గురించి ఎలాంటి వివరాలు కూడా అటు అధికారుల ముందు నోరు విప్పనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 6 గంటలకు పైగానే ఈ విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే తన కొడుకింట్లో కూడా కీలకమైన డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. తన బంధువులు, స్నేహితులలో కూడా ఏకకాలంలో 22 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇద్దరు డిఎస్పీల ఆధ్వర్యంలో శ్రీధర్, చలపతి ఇద్దరి నేతృత్వంలోనే ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రధానంగా తను కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి చేసినటువంటి గాయత్రి పంప్ హౌస్కి సంబంధించి దాన్ని బాహుబలి ప్రాజెక్టుగా కూడా గతం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించడము, ఆ తర్వాత అందులోనే అవినీతి జరిగిందన్న ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కాళేశ్వరం విచారణలో భాగంగా అటు కేసీఆర్ విచారణకి హాజరై విచారణ కూడా ముగిసింది. ఒకవైపు శ్రీధర్ ఇంట్లో మాత్రం ఏసీబీ అధికారుల రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంచునంటే ప్రాజెక్టుకి సంబంధించి పునాది వేసిన దగ్గర నుంచి, భూమి పూజ జరిగిన దగ్గర నుంచి పూర్తి అయ్యేంత వరకు కూడా భారీ ఎత్తున స్కామ్ జరిగింది ప్రతి విభాగంలోనూ అన్న ఆరోపణల నేపథ్యంలోనే ఇప్పుడు ఇందులో కీలకంగా ఆ ప్రాజెక్టుకి సంబంధించి గాయత్రి పంప్ హౌస్కి అధికారిగా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి శ్రీధర్ ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు జరగడంతో నెక్స్ట్ ఎవరింట్లో సోదాలు జరగబోతున్నాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మాజీ మంత్రులతో పాటు మరోవైపు ఆ నిర్వాహితులు ఎవరైతే ఉన్నారో ప్రాజెక్ట్
ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అధికారుల అందరినీ కూడా విచారించారు. ఇప్పుడు ఏసీబీ అధికారులు రైడ్స్ కొనసాగించడం కొంచెం చర్చనీయాంశంగా మారింది. సాయంత్రం వరకు ఏసీబీ రైడ్స్ కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ సంచుతో సుజాత, మలక్పేట్.